వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పటికే దాదాపుగా 16 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. మరి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీలు అమలైనాయా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్కారం. బాగున్నారా? ఎస్ ఫైన్. సార్ చెప్పండి సార్, ఈ కాంగ్రెస్ 16 నెలల పాలనలో ఎట్లా పరిపాలించింది? మరి ప్రజలకు ఇస్తున్న వాగ్దానాలన్నీ నెరవేరినట్లన్నా ఈ రాష్ట్రంలో? 6 గ్యారెంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం, రాష్ట్రం అంతా ఆగమామం. ఇది ఏడాది తర్వాత మనం చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. అందుకనే బీఆర్ఎస్ పార్టీ మొన్న రజతోత్సవం పేరు మీద పెట్టినటువంటి ఒక సభ, అది రాష్ట్ర చరిత్రలోనే అత్యద్భుతమైనటువంటి ఒక సభగా నిలిచింది. అది వాస్తవానికి చరిత్రను తిరగరాసింది. తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్లో పెట్టినటువంటి 2 సభలు కూడా అవి అత్యంత విజయవంతంగా ముగిసినాయి. ఆ చరిత్రను తిరగరాసే విధంగా మొన్న సభ జరిగింది. అంటే ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆదరణ ఉంటేనే కదా ఆ రకంగా సభ జరిగేది. ఒక సమ్మక్క సారక్క జాతరను తలపించే విధంగా, దసరా పండుగను తలపించే విధంగా సభ జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలకు వాళ్ళ పట్ల ఏమాత్రం నమ్మకం ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, రైట్. అక్కడ ఉన్న మంత్రులు మాత్రం అటర్ ఫ్లాప్, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అదేవిధంగా మంత్రులు ఇక్కడ బీఆర్ఎస్ పెట్టిన రజోత్సవ సభ మాత్రం వరంగల్ అటర్ ఫ్లాప్ అయింది. ఓన్లీ కుర్చీలు మాత్రమే ఉన్నాయి, ఏదో సూపర్ సాప్ చేసింది ఈ బీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మా సభలో పార్కింగ్లో ఉన్నంత మందితోని సభ పెట్టడం కూడా కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు. అది మా పార్కింగ్లోనే కనీసం 1,00,000 మంది, 1,00,000 మంది ఉన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంలో 1,00,000 మందితో సభ పెట్టమనండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే కాంగ్రెస్ పట్ల విశ్వాసం పోయింది. ప్రజలు 10 ఏళ్ళ కేసీఆర్ గారి పరిపాలన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి మార్పు తీసుకొస్తామని చెప్పడం వల్ల మార్పు కోసం ఒకసారి ఓటేషన్. కానీ ఎట్లయిపోయిందంటే పాలిచ్చే బర్రెను వదులుకొని దునపోదును కొనుక్కున్నట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు వచ్చేది, కేసీఆర్ గారు కిట్ వచ్చేది, షాదీ ముబారక్ వచ్చేది, కళ్యాణ లక్ష్మి వచ్చేది, ఆసరా పెన్షన్లు సరైనటువంటి సమయంలో వచ్చేవి, అన్ని రకాల సబ్సిడీలు, అన్ని రకాల సంక్షేమ పథకాలు సమయానికి అందేవి. ఇప్పుడు ఏమైపోయింది, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమైపోయిందంటే ఉన్న పథకాలు మొత్తం నిలిచిపోయినాయి, కొత్త పథకాలకు అసలు దిక్కు లేదు. మొత్తము రాష్ట్రం అంతా ఆగమాగమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఒక నిరాశావాదంలో ఈరోజు ప్రజలు నెట్టబడ్డారు. అంటే సార్, ముఖ్యమంత్రి అంటున్నాడు, నేను కేసీఆర్ పథకాలను ఎక్కడ ఆపేసినా ఆయన ఇంప్లిమెంట్ చేసింది. కళ్యాణ లక్ష్యం, షాద్ ముబారక్ ఆగిపోయిందా, లేకుంటే ఫీజు రిబాండ్మెంట్ ఆగిపోయిందా, లేకుంటే ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోయిందా? ఏది ఆగిపోయింది? ఎందుకు ఇంత కావాలని బీఆర్ఎస్ నాయకులు ఇంత దాన్ని రాదాంతం చేయవలసిన అవసరం ఈ రాష్ట్రంలో ఏమొస్తుంది అని ప్రశ్నకి ఒక ఉదాహరణ ఇస్తాను నేను, సరిపోతుంది. అది అన్నిటికీ అదే సమాధానం అవుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల ఈరోజు ప్రైవేటు కాలేజ్ వాళ్ళు ఎగ్జామ్ ఫీజు యూనివర్సిటీస్ చెల్లించకపోవడం వల్ల యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసినాయి. మీకు తెలుసా? కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఎంజీ యూనివర్సిటీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు డిగ్రీ పరీక్షలను పోస్ట్పోన్ చేసినాయి. ఇంతకంటే అసలు దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అండి? అసలు యూనివర్సిటీసే మేము పరీక్షలు నిర్వహించలేమని చేతులు ఎత్తేయడం అంటే ఐపీ పెట్టినంత లెక్క. అది ఒక మనిషి ఐపీ పెడితే ఎట్లుంటుందో అట్లా అంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితి. దాంట్లో మళ్ళీ విద్యాశాఖ మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి గారే. ఆయనే ముఖ్యమంత్రి. ఆయన శాఖలో ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ మేము పరీక్షలు నిర్వహించలేమని చేతులు ఎత్తేసినాయి అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి ఒక పరిస్థితి ఏమైనా ఉంటుందా? రైతు బీమా చూడండి, 2 నెలల నుంచి వెళ్ళి ఎవరికి బీమా రావడం లేదు. ఎందుకంటే 700 కోట్ల రూపాయలు ప్రీమియం ఏదైతే చెల్లించాలో ఆ ప్రీమియం ఇప్పటివరకు రూపాయి చెల్లించాలి. అయినా ముఖ్యమంత్రి చెప్తుండేదండి సభలలో, నేను బడ్జెట్ పద్మలాగా మొత్తం వచ్చేటి పోయేటి అని లెక్కేసుకుంటున్నా, నాతో అయితే లేదు, ఇక మీకే అప్పచెప్తా, నాకు శాత కాదు అని అసలు నాతో పరిపాలన అయితే లేదు, మీకే అప్పచెప్తా, మీరే పరిపాలించుకో. మరి నువ్వెందుకు శాత కానప్పుడు సపరేట్ దిగిపో, శాతన అయినోడే పరిపాలిస్తాడు కదా. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి ఎప్పుడైనా రాష్ట్రంలో నెలకొందండి? ఏ ముఖ్యమంత్రి అన్నా ఈ రకంగా మాట్లాడా? కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి ఒక మాట అంటున్నాడు, వరంగల్ సభకు వాళ్ళకి ఎంత ప్రతిపక్షం ఎంత గట్టిగా ఉంటే పాలకపక్షం దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటుంది, వాళ్ళ డిమాండ్స్. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే సభ ఏర్పాటు చేస్తామంటారో అక్కడ మా ఐఏఎస్ అధికారులకు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగానికి ఫుల్ సపోర్ట్ చేయించిన నేను. ఇక్కడ వాళ్ళకి ఆర్టీసీకి సంబంధించిన కొరత లేకుండా మా మంత్రి పొన్నం ప్రభాకర్ను పిలిచి అన్నీ కావాలంటే అన్నీ వాళ్ళకి బస్సులు ఇచ్చేసేయండి, వాళ్ళ సభ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పిన. అయినప్పటికీ కూడా కేసీఆర్
57 నిమిషాలు మాట్లాడినా నా పేరు ఒక్కసారి కూడా మాట్లాడలేడంటే నన్ను చూసి భయపడుతున్నాడు అని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నలుగురు ముఖ్యమంత్రులతోని కొట్లాడి ఢిల్లీ మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సాధించి వెనుకబడినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అగ్రగామిగా నిలిపినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి చూసి భయపడతారా? ఏం మాట్లాడుతున్నా? ప్రజలు నవ్వుకుంటున్నారండి అవన్నీ మాటలు విని. ఆయన నా పేరు తీసుకోవడానికి, అసలు నీ పేరు నీకు అంత అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేసినావు నీ పేరు తీసుకుంటారు? కేసీఆర్ గారి నోటి నుండి నీ 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 మాట అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. నీ పేరు తీయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు చేసిన దౌర్భాగ్యానికి ఇంకా మళ్ళీ నీ పేరు తీసుకొని మాట్లాడాలనా? ఇది చాలా దుర్మార్గం. ఇది అంటే ఆయన బాధ అంతా ఏంటంటే, అరే నన్ను తిట్టకపోయా, నన్ను తిడితే అయిపోవు, నేను మంచిగా ఏదో చేద్దానని చేతులు విసుకుంటాను. ఆ రోజు నుంచి మొత్తం కాంగ్రెస్ మంత్రులందరూ అదే పరిస్థితి. అరే నా పేరు చెప్పకపోయాని ఉత్తమ్ కుమార్ రెడ్డి, నా పేరు చెప్పకపోయాని ఈయన, నా పేరు చెప్పకపోయాని ఇంకో మంత్రి. అప్పుడు నా పేరు చెప్తే నేను పెద్దోళ్ళు. అంటే కేసీఆర్ గారు వీళ్ళ పేరు తీసుకుంటే వీళ్ళు పెద్దోళ్ళు అవుతారు. కేసీఆర్ గారు పేరు తీయకుండా వీళ్ళు మాట్లాడతారా అండి? అసలు వీళ్ళకి రాజకీయంగా వీళ్ళకేమైనా పుట్టగతులు ఉంటాయి? ఆయన పేరు తీసుకోకపోతే కుర్చీ వచ్చే ఎన్ని రోజులు కేసీఆర్ గారిని తిడితే, కేసీఆర్ గారు పేరు ఎత్తకపోతే అసలు నీ వైపు చూస్తాడు కూడా లేడు. కేసీఆర్ గారి పేరు తీసుకొని నువ్వు పెద్దోడు పోయి నువ్వు ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ ఆయన పేరు తీసుకోకపోతే నువ్వు ఆ కుర్చీ కాపాడుకునే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర సీఎం ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఎవరు ఏదో అనుకున్నా అనుకోకపోయినా చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుంది. కేసీఆర్ను ఓడించిన ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని ప్రజలు లిఖితంగా రాసి పెట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటుండు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు రాజకీయాల్లో మార్పు అనేది సహజమండి. అదేదో మొత్తం నా వల్లనే అయిపోయింది, నేనే సిపాయిని అని చెప్పి అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసిన అది మొత్తం లోకమంతా తెలుసు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు అంతకంటే ఏమైనా మంచి పని చేసినావా? ఈరోజు ప్రజలందరూ అసలు అరే ఇంత ఘోరంగా మనం ఎందుకు ఆలోచించినాం, అనవసరంగా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం. ఆయన ఉన్నప్పుడు రైతు బంధు వచ్చేది, కేసీఆర్ కిట్ వచ్చేది, తర్వాత అనేక పథకాలు మనకు వచ్చేటి, టైంకి అందేటి, ఏదైనా కూడా ఈయన వచ్చిన తర్వాత ఉన్నది కాస్త నాశనం అయిపోయిందని ఈరోజు ప్రజలు నెత్తి నోరు మొత్తుకుంటున్నటువంటి నేపథ్యంలో నువ్వు సక్సెస్ అయినట్ట, నువ్వు ఫెయిల్ అయినట్ట? సరే రాజకీయాల్లో ఏంటంటే 10 ఏళ్ళు అధికారం ఇచ్చాం కాబట్టి ఒకసారి మనం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని ఇచ్చారు. ఆ సందర్భంలో నువ్వు ఎమర్జ్ అయినావు కాబట్టి సరే నీ పట్ల ప్రజలు కొంత ఆదరణ చూపినటువంటి విషయం వాస్తవమే. అయినంత మాత్రాన నువ్వు కేసీఆర్ గారి కంటే మంచిగా పరిపాలన చేసిన రోజు అప్పుడు నువ్వు చెప్పాలి. చరిత్ర ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకు పెట్టుకుంటుంది అంటే జిఎస్డిపిలో నెంబర్ 1, పర్ క్యాపిటల్లో నెంబర్ 1, కరెంటు వినియోగంలో నెంబర్ 1 ఉన్నటువంటి రాష్ట్రము కంప్లీట్గా దివాలా తీయించింది కేవలం రేవంత్ రెడ్డి గారే అని చెప్పి చరిత్ర 100% గుర్తుపెట్టుకుంటుంది. విశ్వవిద్యాలయాన్ని నమ్మింది రేవంత్ రెడ్డి గారే, ప్రభుత్వ పాఠశాలను మూసేసింది రేవంత్ రెడ్డి గారే, పేద ప్రజల గూడును చెదరగొట్టింది రేవంత్ రెడ్డి గారే, లంబాడీల గిరిజనుల భూములను గుంజుకున్నది రేవంత్ రెడ్డి గారే అని ఖచ్చితంగా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకు గుర్తుపెట్టుకోదు? అదే కాదు, మీరు రాబోయేటువంటి ఇంకా 3.5 సంవత్సరాలు మనకు తప్పదండి, మనం ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అడుగడుగున బీఆర్ఎస్ నాయకులే ఇక్కడ ఇండస్ట్రీలు రాకుండా అడ్డుపడుతున్నారు. ఇప్పుడు లైచర్ల విషయంలో కావచ్చు, ఇక్కడ రామాయణపేట విషయంలో కావచ్చు, లేదంటే జైరాబాద్ నియోజకవర్గంలోని డప్పూరు విషయంలో కావచ్చు, ఏ కంపెనీ కూడా రాకుండా ప్రజలకి ఎక్కడైతే మేము దగ్గర అవుతామో అనుకొని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇది ప్రజల కోసమే కొనసాగుతున్న ఇందిరమ్మ రాజ్యంలో వీళ్ళెంత ప్రజలకు అడ్డుపడ్డా కానీ ప్రజలు మాకు సన్నిహితంగానే ఉంటారు, దగ్గరనే ఉంటారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటాడు. ఈ వాక్యాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈయన మంచి పనవంతుడే కానీ కుక్కతో దాగి గుడిసెగూలని చెప్పినట్టున్నది కథ. ఇది ఎట్లుంటుందంటే రేవంత్ రెడ్డి గారిది, ఈయన అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడని మొత్తం బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందంట. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. నువ్వు మంచిగా పరిపాలన చేస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అడ్డుకుంటుంది? అంటే బీఆర్ఎస్ పార్టీకి అంత శక్తి ఉందా నేను అడ్డుకునేంత? అంటే నువ్వు శాతగానమేనా? నువ్వు పవర్లు ఉన్నది నువ్వా మేమా? నువ్వు పవర్లో ఉండి నన్ను బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నది అంటే నువ్వు శాతగానమేనా అర్థం. ప్రజలు అట్నే మాట్లాడుకుంటారు, అంతే కదా. నువ్వు కంపెనీ తీసుకొస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అడ్డుకుంటుంది నాకు అర్థం కాదు. నీకు ఒక విజన్ లేదు, ఒక చిత్తశుద్ధి లేదు, ఏది లేకుండా ఎంతసేపు జేబులు నింపుకోవాలనే ఆలోచన తప్ప ఏం ఆలోచన ఉందండి? హైడ్రా తీసుకొచ్చి ఉన్న పాజిటివ్ సెంటిమెంట్ని దెబ్బతీస్తాయి, మూసి తీసుకొస్తే ఉన్న పాజిటివ్ సెంటిమెంట్ని దెబ్బతీస్తాయి. నీకు ఎట్లా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి? ఒకవైపు అసలు నాకు అప్పు పుడతలేదు, నన్ను ఎవడు నమ్ముతలేడు, నేను ఎంత మొత్తుకున్నా ఎవడు రూపాయి ఇస్తలేడు అని చెప్తా అంటే, ఇంకోవైపు కంపెనీలు రావాలంటే ఎందుకు వస్తాడండి నాకు అర్థం కాదు. ఎవడైనా దివాలా తీసిన
కంపెనీలో రూపాయి పెట్టడానికి ఎవడైనా సిద్ధంగా ఉంటాడా? నువ్వు దివాలా తీసింది రాష్ట్రం అని చెప్పి నువ్వు డప్పేసి సాటింపు చేస్తానంటే ఎవడైనా తెలివైనోడు ఎవడైనా బుద్ధునోడు ఎవడైనా వస్తారా ఇక్కడికి? అదే కదా ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఏమైపోయింది, రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది, కన్స్ట్రక్షన్ ఖతం అయిపోయింది. ఈరోజు చేనేత రంగం కావచ్చు, క్లాత్స్ టెక్స్టైల్ కావచ్చు, లేదా నీకు హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, టూరిజం ఇండస్ట్రీ కావచ్చు, మొత్తం కుదేలైపోయింది ఎక్కడికక్కడికి. మనీ రొటేషన్ లేదు. నువ్వు ప్రభుత్వం నుంచి ₹1 బిల్లు చెల్లించవు. బిల్లు చెల్లించాలంటే 20% కావాలి. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వవు, స్కాలర్షిప్లు ఇవ్వవు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవ్వవు. మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? వెన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ స్టాప్స్, గవర్నమెంట్ హ్యాస్ టు పంప్ ఇన్ ద మనీ. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం లేదు. కొన్ని గవర్నమెంట్ అయినా పంపు చేస్తుందా మనీ అంటే గవర్నమెంట్ మొత్తం దివాలా తీసినట్టు వ్యవహరిస్తున్నది. మరి ఎకానమీ ఎట్లా స్టిమ్యులేట్ అవుతుంది? ఎకానమీలో ఈరోజు మనీ సర్క్యులేషన్ లేదు. ఇంకా దయనీయమైనటువంటి ఒక పరిస్థితులు వస్తాయి. నేను యాజ్ అన్ ఎకానమిస్ట్గా చెప్తున్నాను, ఊరికే రాజకీయపరమైనటువంటి వ్యాఖ్య చేయట్లేదు. రాబోయేటువంటి సంవత్సరాల కాలంలో ఇంకా దుర్భరమైనటువంటి ఒక పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొంటాయి. 2014 కంటే ముందు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలంగాణలో ఆ పరిస్థితి నెలకొంటాయి. అంటే జస్ట్ ఇంకో 15 రోజులు అయితే వర్షాకాలం రాబోతుంది. ఇది మే నెల కదా, ఉరుములు మిరమలు ఉంటాయి. మరి రైతులందరూ ధాన్యం పోసుకొని, వరి ధాన్యం పోసుకొని రోడ్ల పైన కనిపిస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? కల్లాలలో తడిసిన వడ్లను చూస్తూ ఉంటే ఈరోజు కన్నీరు వస్తూ ఉంది రైతులకు. నెత్తి నోరు మొత్తుకుంటున్నారండి. 20 రోజులు 30 రోజుల నుంచి వేచి చూస్తున్నారు. కొనటోళ్ళు లేడు, కొంటే మొత్తం కోత, 5-6 కిలోలు దోపిడీ, ధర చక్కగా రావడం లేదు. అయినా ఎవడు పట్టించుకుంటాడు కూడా లేడు. కనీసం మరి ఎమ్మెల్యేలు మంత్రులు క్షేత్రస్థాయిలో తిరిగి ఎందుకు కొంటలేరు వడ్లు, ఏంది పరిస్థితి అని పరిశీలించినోడు కూడా లేడు. రైతుల సొమ్మును నాయకులు పందికొక్కుల్లాగా మేస్తున్నారు. సివిల్ సప్లైస్లో సుమారు 1000 కోట్ల స్కామ్ జరిగితే ఒక్కడికి ఎక్కువ అన్నాడు ఇప్పటివరకు. అందరూ తెలిసినటువంటి విషయమే, రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మొత్తం సివిల్ సప్లైస్లో 1000 కోట్ల రూపాయల స్కామ్ అయింది. సుమారుగా ఒక మంత్రికి డైరెక్ట్ ఒక 300 కోట్లు ముట్టినాయి అనే విషయం మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ ఆ నుంచి మూటలు కాస్త ఢిల్లీ చేరినాయి కాబట్టి ఇప్పుడు ఎవడు సపోర్ట్ చేయడు. ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నది, ఎంక్వైరీ ఎవరు వేయరు. దీని మీద మాట్లాడమంటే మాట్లాడారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేయమంటే మాత్రం ఫస్ట్ ఉంటారు. దాంట్లో ఎంక్వైరీ, విద్యుత్తుల ఎంక్వైరీ, కాళేశ్వరం ఎంక్వైరీ, వీటి గురించి మాట్లాడతారు. దీని అంతటి వల్ల ఏమైందంటే రైతు నలిగిపోతున్నాడు. సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని గట్టెక్కించింది కేసీఆర్ గారు. అంది ఈ దేశంలో చాలామంది డైలాగులు కొట్టింది, కానీ డ్యాములు కట్టింది కేసీఆర్ గారు మాత్రం. చాలామంది నినాదాలు చేశారు, జై జవాన్ జై కిసాన్ గరీబీ హటావో అని, కానీ విధానాలు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. చాలామంది కహానీలు చెప్పిండు, కానీ కెనాలు తవ్వించింది కేసీఆర్ గారు. చాలామంది కథలు చెప్పిండు, కానీ కరెంటును తీసుకొచ్చింది కేసీఆర్ గారు. చాలామందిని రైతును రుణబందీగా చేసిండు, కానీ రైతు బంధుని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. నిజమైనటువంటి రైతు బంధువు, రైతు బాంధవుడు కేసీఆర్ గారు. అసలు సంక్షోభంలో నుంచి వ్యవసాయాన్ని గట్టెక్కించింది కేసీఆర్ గారు మాత్రమే. చాలామంది ప్రధానమంత్రులు వచ్చిండ్రు పోయిండ్రు, ముఖ్యమంత్రులు వచ్చిండ్రు పోయిండ్రు, కానీ నిజంగా వ్యవసాయానికి ఏదైనా చేసింది, సబ్స్టాన్షియల్ ఏదైనా చేసింది, ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది నిజంగా కేసీఆర్ గారు మాత్రమే. ఇది ప్రతి రైతు మనసులో ఉన్నటువంటి మాట ఇది. ఓకే, రైట్. అంటే ఇక్కడ ఢిల్లీ పోయినప్పటికల్లా మోడీని కలుస్తున్నా మా బడే బాయ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుంటాడు. మరి ఇక్కడ రాష్ట్రం వచ్చేకల్లా బీజేపీ లీడర్ల పైన, అంటే సెంట్రల్ మినిస్టర్ పైన, కిషన్ రెడ్డి పైన ఎందుకు ఫైర్ కావాల్సి వస్తుంది? అంటే అక్కడ మోడీ బడ్జెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రాష్ట్రానికి, కానీ కేవలం సెంట్రల్ మినిస్టరు కిషన్ రెడ్డి మాత్రమే అడ్డుపడుతున్నాడు అంటుండు. ఒక మినిస్టర్ అడ్డుపడితే అది సాధ్యమవుతుందా? ఈ రాష్ట్రానికి బడ్జెట్ రాకుండా ఆ సత్తా ఉన్నట్లన్నా? రేవంత్ రెడ్డి గారి మాటలకు అర్థం లేదండి. ఇవ్వడు, ఆయన మాటలు కూడా ఎవడు వింటలేడు. ఆ వ్యూవర్షిప్ కూడా వస్తలేదు. మీరు చూస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఆ టీవీలలో కానీ ఆ ఛానళ్ళలో కానీ వచ్చేదాన్ని కూడా ఎవడు వింటలేడు. అలాంటే పసలేదు అసలు. నువ్వు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళది బీజేపీ. కాంగ్రెస్ బీజేపీ అని 2 రైలు పట్టాలంటే అవి కలిస్తాయండి? అవి కలవు. కానీ ఏం చెప్తాడు, మోడీ మాకు ఇస్తా అంటాడు, కిషన్ రెడ్డి అడ్డుపడు. కిషన్ రెడ్డికి ఆ స్థాయి, అంటే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినా కూడా మోడీ ఇస్తా అంటే ఈయన అడ్డుపడేది ఉంటుందా? అది సొంత రాష్ట్రానికి మళ్ళీ ఆయన ఎందుకు అడ్డం పడతాడు? కిషన్ రెడ్డి గారు ఎందుకు అడ్డం పడతాడు? ఆయన కేంద్ర మంత్రి, తెలంగాణ మంత్రి. ఆయన ఎందుకు అడ్డం పడతాడు? ఆయన వెల్కమ్ చేస్తాడు కదా. అర్థం పర్థం లేనటువంటి ఒక మాటలు ఈ రకం. ఆయన నువ్వు మొత్తం దివాలా తీసింది, నా రాష్ట్రంలో ఏం లేదు, మొత్తం దిక్కు దివాన్ లేకుండా పోయింది అని నువ్వు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇస్తారు పైసలు? నువ్వు ఏదైనా మంచి పరిపాలన చేస్తుంటే ఇంకో రూపాయి కలుపుతారు వాళ్ళు. నువ్వు మొత్తం ఉన్నదంతా దోచుకుంటావు రా బాబు, మొత్తం నీ జేబులు నిండుతాయని అని చెప్పి ఢిల్లీకి రిపోర్ట్ ఉన్నది ఆల్రెడీ. నీకెందుకు ఇస్తారు? నీ జేబులు నింపడానికి పంపరు కదా. కాబట్టి ఇది యావత్ ప్రపంచం చూస్తూ ఉంది మొత్తము. అది ఒకనాడు 2014 కంటే ముందు
10 జిల్లాల తెలంగాణలో 9 వెనుకబడినటువంటి జిల్లాలు. ఈవెన్ రీఆర్గనైజేషన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా, యాక్ట్లో కూడా ఈ 9 జిల్లాలకు ప్రత్యేక ఫండ్ ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ అని రాసి ఉంది. అలాంటిది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయినాడు ఆ రోజు 10 జిల్లాలకు 10 జిల్లాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అంటే ఎంత తేడా. ఈరోజు మళ్ళీ ఏమైంది? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేటు ఈరోజు అసోసియేట్స్ వ్యాపారులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే మళ్ళీ తెలంగాణ ఆగమైంది, ఆత్మహత్యల తెలంగాణ అయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, ఆయనకు జీతం వేస్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూడొచ్చు? అంటే ఆయన ఫామ్ హౌస్ ఆయన నియోజకవర్గంలో ఉన్నది అనే విషయం ముఖ్యమంత్రికి తెలియదా? ఇప్పుడు కేసీఆర్ బయటికి రావాలి, కేసీఆర్ బయటికి రావాలి అని పాపం నెత్తి నోరు మొత్తుకున్నాడు. మైక్ ఇస్తే చాలు ఒకటే నినాదం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు బయటికి రావాలి. సరే, కేసీఆర్ బయటకు వచ్చింది, బహిరంగ సభ పెట్టిండు. ఇప్పుడు కేసీఆర్ గారు వేసిన ప్రశ్నలకు నీ సమాధానం ఏందని అడుగుతున్నాను. రైతు బంధు మీద నీ సమాధానం ఏంది? కళ్యాణ లక్ష్మి మీద నీ సమాధానం ఏమింది? రైతు బీమా మీద నీ సమాధానం ఏంది? రుణమాఫీ మీద నీ సమాధానం ఏంది? వీటి సమాధానం చెప్పు ఫస్ట్. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే అసలు నువ్వు తట్టుకుంటావా? నీకు ఆ శక్తి ఉందా? వేసిన ప్రశ్న ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉంటుందా? ఆయన నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని పెద్ద నీకు అసెంబ్లీకి వచ్చి అది చేయాలి. నువ్వేం మాట్లాడుతున్నావు మొత్తం ప్రపంచం చూస్తున్నది. కాబట్టి ఇది అసలు విషయం ఇది కాదు. అసలు విషయం ఏంటంటే 6 గ్యారెంటీల సంగతి ఏమైంది, 420 హామీల సంగతి ఏమైంది? ఈరోజు ఉద్యోగస్తులు ఈరోజు నీకు నోటీస్ ఎందుకు ఇచ్చిండు? రాష్ట్ర ఉద్యోగుల సంఘం నీకు నోటీస్ ఎందుకు ఇచ్చింది? కార్యాచరణ ఎందుకు ప్రకటించింది? ఆర్టీసీ వాళ్ళు సమ్మె నోటీస్ ఎందుకు ఇచ్చిండు? ఈరోజు గ్రూప్ 1 వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు? జియో 29 మీద ఈరోజు నిరుద్యోగులు ఎందుకు కొట్లాడుతున్నారు? జియో 46 మీద పోలీస్ ఆస్పిరెంట్స్ ఎందుకు కొట్లాడుతున్నారు? వీటి సమాధానం చెప్పాలా. వీటి సమాధానం చెప్పకుండా కేసీఆర్ గారు బయటికి రావాలి అంటే కేసీఆర్ పాపం కేసీఆర్ పేరు తీసుకోకపోతే ఈయనకు రాజకీయం లేదు, అది తెలిసినటువంటి విషయమే. ఆయన పెద్దోడు కావాలంటే కేసీఆర్ గురించి మాట్లాడాలి. ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలి దయచేసి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది, నువ్వు మంచిగా పరిపాలన చేయి. కేసీఆర్ గారే నీ పేరు తీసుకునే విధంగా నువ్వు పరిపాలన చేయరాదు ఫస్ట్, తర్వాత మాట్లాడదు. చివరిగా అంటే 140 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి మరి మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయలేకపోతుంది, ఎందుకు వెంటాడుతున్నది, ఏంటి దానికి ప్రధాన కారణాలు ఏంటి? మాకు అదే అర్థమైతే లేదు. అంటే మంత్రిగా పనిచేసే మొగోడే లేడా అసలు కాంగ్రెస్ పార్టీలో? అట్లా గిట్ల ఏమైనా ఉన్నదా చెప్పండి. మరి మీకు చేత కాకపోతే మా లాంటి వాళ్ళు మేము కూడా అప్లికేషన్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకోవద్దు? మేము కూడా పెట్టుకుంటాం. నీకు చేత కాదంటే కామన్ పీపుల్ కూడా పెట్టుకుంటారు. మీరు మంత్రి అవుతా అని మస్తు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరూ కూడా మీ కాంగ్రెస్ వాళ్ళకి శాతం అయితే మీద మగోడు ఇవ్వలేడు లేడు కాబట్టి మేమే పెట్టుకుంటాం అని చెప్పేసి పెట్టుకుంటారు. చెప్పాలి మరి సమాధానం. సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి. మార్పు పేరు మీద నువ్వు అధికారంలోకి వచ్చి 17 నెలలు అయితే ఇప్పుడు నువ్వు మంత్రివర్గ విస్తరణ చేయలేకపోతున్నావు అంటే నీ పరిపాలన ఎంత దయనీయంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. గుంటనక్కల్లా వేడి చేస్తానని ముఖ్యమంత్రి అంటాడు. అంటే ఆయన బయట అనకపోవచ్చు, ఆయన దగ్గర ఉన్నటువంటి నన్ను ఎప్పుడెప్పుడు దిద్దామని గుంటనక్కల్లా వేడి చేస్తాను కాంగ్రెస్ పార్టీలో అని మొత్తుకుంటాను. అంటే మీరు అనుకొని ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చాం. ఇంత ఘోరమా? పేరుకేమో 140 ఏళ్ళ చరిత్ర, మాది ప్రజాస్వామిక పార్టీ, మొత్తం అసలు ప్రజాస్వామ్యం మొత్తం నేనే కాపాడుతానని ఆయన రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని మొత్తం ఊరేగుడు, దేశమంతా ఊరేగుతాడు ఆయన, అది పట్టుకొని ఊరేగుతాడు. కానీ రాజ్యాంగబద్ధంగా నింపాల్సినటువంటి మంత్రివర్గాన్ని ఇప్పటివరకు నువ్వు ఫిల్ చేయలే. ఏం పాలన అసలు? ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీయా? ఇది రాష్ట్రానికి ఒక పార్టీ ఉంటుందా? ఇది ఏంది అర్థం కాదు. ఈనోడు మాట్లాడితే ఆయనోడు మాట్లాడతాడు, ఈనోడు చేస్తే ఆయనోడు చేస్తాడు. ఆయన బీజేపీ అందరు మా ఎమ్మెల్యే అందరిని కొంటాను, మా ఎమ్మెల్యే కొనేసి మొత్తం మా ప్రభుత్వాలను కూలదొస్తానని ఆయన రేవంత్ అక్కడ రాహుల్ గాంధీ ఢిల్లీలో, ఈయన హైదరాబాద్లో ఈయన అందరిని కొనుక్కొని ఈయన టీఆర్ఎస్ వాళ్ళని కొనుక్కొని ఆయన పోతాడు. అసలు వీళ్ళు ఏం పార్టీ? జాతీయ పార్టీనా మీది? ఇది అర్థం కాదు. అంటే రేవంత్ కాంగ్రెస్ అనేది ఏమైనా సపరేట్ పార్టీ ఉన్నదా? స్పష్టం చేయాలి. చివరిగా రాజగోపాల్ రెడ్డి నాకు జానారెడ్డి మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నాడు అని కామెంట్ చేయడం జరిగింది. అదే తీన్మార్ మల్లన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీ పైన కామెంట్ చేస్తే వెంటనే సస్పెండ్ చేశారు. మరి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు మరి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు జాన్ రెడ్డి మీద కామెంట్ చేస్తే? రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లో అంటే కాదనలేనటువంటి ఒక వ్యక్తి. ఆయన ఒక స్టెమినా ఉన్నటువంటి ఒక నాయకుడు, అంటే ప్రజల్లో పట్టున్నటువంటి నాయకుడు. కాబట్టి ఆయన నేను ఎమ్మెల్యే చేసినా, ఎమ్మెల్సీ చేసినా, ఎంపీ చేసినా మరి నాకెందుకు ఇయ్యరు అని అడుగుతుంది. తప్పేముంది? మీకు అసలు మీకు ఇప్పుడు
ఎవరైనా కోరుకుంటారు మంత్రివర్గంలో నాకు స్థానం కావాలని కోరుకుంటారు. ఆయనకు ఆ నేపథ్యం ఉంది, అనుభవం ఉంది, నేను మంత్రి కావాలని కోరుకుంటున్నాను అని చెప్తున్నాడు. మరి ఎవరు మీకు అసలే ఎవరు దొరకలేదంటారు, మరి సపరేట్గా రాజగోపాల్ రెడ్డి గారిని పెట్టుకోవచ్చు కదా. నేనేమంటున్నా అంటే మీరు ఎవరినైనా పెట్టుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ఒక ఫుల్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం ఏంటండి నాకు అర్థం కాదు. ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోయింది. చెప్పింది కదా సార్, ముఖ్యమంత్రి నా దగ్గరనే ఉంటుంది విద్యా వ్యవస్థ మా శాఖని. అదే సమస్య ఇప్పుడు, అదే బాధ. నీ దగ్గర ఉండొద్దురా నాయన, నీకు అసలు అర్థం కాదు, నీకు విద్యాశాఖ అంటే ఏందో తెలియదు, కాబట్టి నువ్వు ఎవరికైనా ఇస్తే కనీసం అట్లయినా. ఆయన పోయి మళ్ళీ అసెంబ్లీనే మాట్లాడాడు. మీరు అదే ఏదో అనుకుంటాను, విద్యాశాఖ నా దగ్గర గుండె మీద రాయేసినట్టు అయింది ఆ రోజు విద్యార్థులందరికీ. ఓరే నాయన, ఈయనకు అసలు ఏం అర్థం కాదు అంటే మళ్ళీ నేనే పెట్టుకుంటా అని. కాబట్టి విద్యాశాఖ కానీ, హోంశాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ ఫుల్ టైం మినిస్టర్స్ అవసరం. అటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి గారు అప్లికేషన్ పెట్టుకుంటే ఇవ్వచ్చు, తప్పేముంది దాంట్లో. ఇంకెవరైనా పెట్టుకుంటే ఇవ్వండి. మీరు ఫస్ట్ ఫిల్ చేయండి, మంత్రివర్గాన్ని ఫిల్ చేస్తే ఫుల్ టైం మినిస్టర్స్ ఉంటే ఎంతో కొంత మేలు జరుగుతుంది ప్రజలకు. మా ఉద్దేశం అదే. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను గాలికి వదిలేసి ఏదో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆయన మంత్రివర్గ విస్తరణ ఇక్కడ చేయడానికి రేవంత్ రెడ్డికి చేత కావడం లేదు అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.